ప్రాణం పోయింది. చాలా దారుణంగా చంపేశారు. రారా, త్వరగా ఆ శవాల్ని ఏదైనా చేసి తీరాలి. దయ్యా, ఇలా రా, వాళ్ళు వస్తున్నారు. రెడీగా ఉంటావు. ఓయ్ రే సీడి, రా పారిపోదాం. ఆగండి. నేను చివరిసారిగా అడుగుతున్నాను, ఆ ముగ్గురు ఎందుకు చంపారా? నాకేం తెలియదు సార్, చందనే హత్య చేయమన్నాడు, అందుకే చంపాం. చందనికి ఆ ముగ్గురితో విరోధం ఏముందో చెప్పు. నాకు తెలియదు సార్, దీనివల్ల నీకు డబ్బు వస్తుంది, కోటీశ్వరుడు అయిపోతావని చెప్పాడు. ఈ హత్య చేస్తే ఎవరో ఒక అతను వచ్చి డబ్బిస్తానన్నాడట. డబ్బిస్తానని చెప్పాడా? ఆ, ఎవరో తెలీదు సార్. ముగ్గురు హత్య చేయబడ్డారు, అయినా కూడా నీకేమీ తెలియదంటున్నావా? వాళ్ళతో పాటు 4వ వాడు ఉన్నాడు, బోటు నడిపేవాడు. నువ్వు వాడిని కూడా చంపేశావు. ఆ చందన్ ఎక్కడుంటాడు? నాకు తెలియదు సార్, ఒక్కసారే కలిశాను, ఆ తర్వాత ఫోన్లోనే మాట్లాడాం. చివరిగా ఏం మాట్లాడారు? ఈ రోజు 5 గంటలకి మీట్ అవుదాం అన్నారు, లక్ష్మణ్ బ్రిడ్జ్ దగ్గర. ఇప్పుడే 4:30 అయిపోయిందే. దయా, లక్ష్మణ్ బ్రిడ్జికి వెళ్ళమని చెప్పు. బోటును తిప్పో. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం దారి ఇవ్వండి. తప్పుకోండి ప్లీజ్. అభిజిత్, నువ్వు లెఫ్ట్ వెళ్ళి నిలబడు. కరెక్ట్గా ఉండు. దయా. ఎస్ సార్. నువ్వు ఇదిగో ఇక్కడ నిలబడు. మేము బేకరీ దగ్గర ఉంటాం. ఓకే సార్. ఏమైంది? జిత్రోలి. ఇప్పుడు ఆ జిత్రోళి నీ కల్లో కూడా రావడం మొదలుపెట్టాడా? ఇప్పుడే చూసానే. నేను చెప్పాను కదా, నీకెప్పుడు చూసినా సరే, అతను చేశాడని.
ఇంతవరకు ఇటువైపు ఎవరూ రాలేదు. ఏదేమైనా మీరందరూ అలర్ట్గా ఉండండి. అభిజిత్, సార్ చెప్పండి సార్. సార్ నేను సిద్ధంగానే ఉన్నాను. నిఖిల్, వినీత్, సార్ తను వచ్చేసాడు. ఇప్పటికే నువ్వు చాలా చేశావు, ఇంకా ఒకటి బాకీ ఉంది. ఇంతవరకు వాడు రానే లేదు. మమ్మల్ని గనక మోసం చేయాలని చూశావో తొక్కిపట్టి నారతిస్తాను. ఈ అబ్బా, మనుషుల ప్రాణాలంటే లెక్క లేకుండా పోయిందా నీకు? నలుగురిని హత్య చేశారు. సార్ వాళ్ళే నన్ను ఇరికించారు. నేనెవరిని హత్య చేయలేదు. నన్ను క్షమించండి సార్. సారీ సార్. ఈ సారీలు గిరీలు తర్వాత చూసుకుందాం. ముందు వాడిని రానివ్వు, తర్వాత ఉంటుంది. ఇదిగో ఇంకొకడు వస్తున్నాడో లేదో చూడు. ఏమైంది? వాడు వస్తున్నాడు. వస్తున్నాడా? సార్ సార్ వాడు వస్తున్నాడు. సార్ వాడు వచ్చేస్తున్నాడు. వాడు షర్ట్ కలర్ ఏంటి? బ్లాక్ టీ షర్ట్, బ్లూ బ్యాగ్. సార్ బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నాడు, బ్లూ బ్యాగ్. చూశాను. బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నాడు. అభిజిత్, దయా, సిద్ధంగా ఉండండి. అభిజిత్, నేనున్న చోటు త్వరగా రా. ఓకే, వస్తున్నాను. ఎక్కడా? అదిగో అక్కడ. అరే కొంచెం ఉండు, నేను వస్తున్నాను. త్వరగా రా. ఏయ్ ఆగో! ఏయ్ నిఖిల్, దాన్ని పట్టుకో. సార్ వాడు బ్యాగ్ విసిరిస్తాడు. నేను చూశాను. వెళ్ళి ఆ బోట్ని పట్టుకోండి, తప్పించుకోకూడదు. ఎస్ సార్.
ఆగండి ఆగండి లేదంటే కాల్చి పారేస్తా. త్వరగా. ఆగండి. చెప్పండి, పోటు. ఆపుకో ఓ, జాగ్రత్త ఇది తిప్పండి. వెళ్ళు ఏయ్, వెళుతూ అదే ఓయ్. ఏ బోట్ ఇలా రా త్వరగా. Come on. త్వరగా వెళ్ళు. ఆగురు ఆగు. ఎక్కడికి వెళ్తావురా? ఏయ్, ఆగండి. ఆగండి ఆగండి. మర్యాదగా ఆగండి లేదంటే కాల్చి పారేస్తాను. ఆగండి. ఏయ్, బోట్ ఆఫ్ చేయి. బోట్ ఆఫ్ చేయి, లేకపోతే షూట్ చేసేస్తాను. ఏయ్ బోట్ ఆఫ్ చేయి. ఆఫ్ చేయి, ఆఫ్ చేయి. ఆఫ్ చేయి. సిఐడికి మస్క కొడతావరా? బోటు వెనక్కి తిప్పో. బోటుకి వెళ్ళు త్వరగా వెళ్ళు. నేనే విశాల్ దగ్గర చందన్ దగ్గర చెప్పాను వాళ్ళ ముగ్గురిని చంపేయమన్నారు. ఒకరి ప్రాణం తీయటం మీకు ఆటగా ఉందా? ఆ? ఎంతో ఈజీగా చంపేశాను అని చెప్తున్నావు. వాళ్ళ ముగ్గురు ఏం తప్పు చేశారో? వాళ్ళు అసలు ఏ తప్పు చేయలేదు. తప్పు చేయని వాళ్ళని చంపేస్తావా? ఆ? అదే ఎందుకయ్యా ఎలా కొడుతున్నారు? ఎవరు ఎవరు నన్ను ఎవరు కొట్టారు? నేనే కొట్టా. నన్ను కొట్టడానికి నువ్వెవరు? అరే దయ్యా ఆగు ఆగు ఆగు. ఒక్క నిమిషం ఇలారా. నువ్వేం చేస్తావు? పైకిలే. దయ్యా నువ్వు కొట్టిన దెబ్బకి మైండ్ బ్లాక్ అయి ఉంటుంది. ఎలా మాట్లాడతారు చెప్పు? ఏం లేదు. ఇలా చూడు. ఎందుకు చంపావు? ఏ చూడు ఎందుకు చంపావు? శత్రువా? నీ శత్రువా చెప్పు. లేదు సార్, వాళ్ళు మా శత్రువులు కాదు, వాళ్ళు నా పార్ట్నర్ సార్. వాళ్ళు నీ పార్ట్నర్సా? పార్ట్నర్స్ని చంపేశావా? వాళ్ళ ముగ్గురు కూడా ఒక వస్తువుని కనిపెట్టారు. అది వాళ్ళు ప్రభుత్వానికి అమ్మాలని అనుకున్నారు. ఏం కనిపెట్టారో? ఒక కొత్త రకమైన ఆయుధం. అది దేశానికి ఉపయోగపడుతుంది. అలాగలాగలాగా ఆ ఆయుధం కోసం నువ్వు వాళ్ళని చంపేశావా? నేను వాళ్ళ ముగ్గురిని రిషికేష్కి పిలిపించాను ఒక టాప్ సీక్రెట్ మీటింగ్ కోసం. ఆ తర్వాత ఏం జరిగింది? నాకు అత్యాశ కలిగిందండి. ఎందుకంటే నాకు ₹1,00,00,000 డబ్బు వస్తుంది. మొత్తం ఆ డబ్బు మొత్తం నాకే దొరుకుతుందని అనుకున్నారు. అందుకని ఆ ముగ్గురిని చంపేశావు. బోట్ నడిపేవాడిని చంపేశావు. వాడు ఎక్కడ నిజం చెప్పేస్తాడో అని. నువ్వు చేసింది పెద్ద దేశద్రోహం. ఈ నేరానికి నీకు వేయబడే శిక్ష ఉరి శిక్ష. సార్ ఆ, అలా చూసారా? మీరిద్దరూ త్వరగా వెళ్ళండి. వెళ్ళి చెక్ చేయండి.
ఇదిగో చూడు, ఇదే లక్ష్మణ బ్రిడ్జ్. నాకు చిన్నప్పటి నుంచి హృషికేశ్ చూడాలంటే చాలా ఇష్టం. ఈ రోజు మీ వల్లే నా కోరిక నెరవేరింది. థ్యాంక్ యూ. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు చెప్పు, రా వెళ్దాం. మీ మీదుండే ప్రేమ కొద్దీ థ్యాంక్స్ చెప్పాను. ప్రేమకి ప్రాణాలే ఇచ్చేస్తాను. నాకు టైర్డ్గా ఉంది. టైర్డ్గా ఉందా? అవును. సరే రా వెళ్దాం, కూర్చుందాం. ఇట్రా, ఇక్కడ కూర్చుందాం. ఏంటి నాకేదోలా ఉంది. ఏమైంది? అర్థం కావట్లేదు. చాలా పెయిన్ వస్తుంది. ఎందుకు ఇలా చోట పడుతోంది? తెలియట్లేదు. మళ్ళీ హోటల్కి వెళ్ళిపోదామా? వద్దొద్దు, నాకు నయం అయిపోతుంది. ఇది చిన్న ప్రాబ్లమేలే. దీనివల్ల మన వెకేషన్ స్పాయిల్ అవడం నాకు ఇష్టం లేదు. ఒక్క నిమిషం. అరే, ఖాళీ అయిపోయింది. నేను వెళ్ళి తీసుకొస్తాను. నాకు ఓ మై గాడ్. ఇదిగో, కాస్త నీళ్లు తాగు. ఏమైంది? ఓ మై గాడ్. జ్యోతి, 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 ఏమైంది జ్యోతి? ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు? హెల్ప్! ఎవరైనా ఉన్నారా? హెల్ప్! హెల్ప్! ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? ప్లీజ్ హెల్ప్! హెల్ప్ ప్లీజ్, హెల్ప్! జ్యోతి, 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 లే లే జ్యోతి, నీకేం కాదు. బోట్ స్టార్ట్ చేయి. చెయ్. త్వరగా. దయ్యా, ఏదో సమస్య అనుకుంటాను. వెళ్ళి చూద్దాం. ఏం చేస్తున్నారు? ఆపు, బోట్ నాపు. ఏయ్, అతనెవరు? తను ముఖాన్ని చాటేస్తున్నాడు. బయటికి రా, ముఖం చూపించు. ఎందుకు తన ముఖాన్ని కప్పుకున్నాడు? ఏయ్, ముఖం చూపించు. తిరుగో, ముఖం చూపించు. ముఖం చూపించావు. ఏయ్, ఆ తాణిలా వేయ్. దగ్గరగా వెళ్ళు, దగ్గరగా వెళ్ళు. తాళిలా వేయ్. విసిరో, త్వరగా విసిరో. ఎందుకు మొహం చూపించకుండా ఉన్నావు? లేకపోతే నిన్నెత్తి నీళ్ళలో పడేస్తాను. అరే నువ్వా? అమ్మయ్య, సమయానికి మీరు వచ్చేసారు. ఇలా చూడు, నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళి సర్వీస్ చేయను. అసలుకే మీరు ఈ ఊరు వాళ్ళు కాదు. మీ భార్యకి సమస్య అని చెప్పారు కాబట్టే నేను ఇంటికి వచ్చి ఓ చూస్తాను. థ్యాంక్ యూ. రండి సార్. మేమలా గంగ దగ్గర తిరగడానికి వెళ్ళాం. ఆ తర్వాత తనకేమైందో తెలీదు. అసలేమైంది? మొదటిగా కడుపు నొప్పి వచ్చింది. ఆ తర్వాత చెమటలు పట్టడం మొదలైంది. ఆ తర్వాత దగ్గు రాగానే తను కర్చీఫ్ తీసి నోటి దగ్గర పెట్టుకుంది. ఆ కర్చీఫ్ తీసి చూస్తే రక్తం ఉంది. ఒక నిమిషం. ఇదిగో చూడండి.
యోగేష్, తనున్న పరిస్థితి ఏం బాగాలేదు. మనం టెస్ట్ చేసి చూసేంత వరకు సమస్య ఏంటో చెప్పడం చాలా కష్టం. నా సలహా ప్రకారం మీరు తనని వెంటనే ఒక హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపిస్తే మంచిది. తనకి త్వరగా నయమవుతుంది. ఇక్కడ హాస్పిటల్లోనా? అవును, ఏమాత్రం టైం వేస్ట్ చేయకు. వీలైనంత త్వరగా తీసుకువెళ్ళు. హలో. లేదు, ఇంకా తను లేవలేదు. డాక్టర్ వచ్చి చెక్ చేసి వెళ్ళారు, కానీ నాకేమీ అర్థం కావట్లేదు. అరే అభిజిత్ సార్, దయా సార్, మీరు కూడా వచ్చారా? మీరిద్దరూ ఈ రిషికేశ్లో ఏం చేస్తున్నారు? ఏయ్, మా సంగతి పక్కన పెట్టు. నువ్విక్కడేం చేస్తున్నావు? నేనా సార్? పని చేసి చేసి అలసిపోయాను, కొంచెం రెస్ట్ తీసుకుందామని ఇలా వచ్చాను సార్. చాలా జాలీగా ఉంది సార్. అలాగా? డీసీపీ కుటుంబంతో కలిసి నువ్వు వెకేషన్కి వచ్చావా? డీసీపీ చిత్తోలి తను కూడా జాలీగా రిషికేష్కి వచ్చాడా? ఎక్కువ యాక్ట్ చేయకు, నీ గురించి మాకు బాగా తెలుసు. అర్థమైందా? అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఇక్కడికి రావడానికి ఎవరు డబ్బిచ్చారు? సార్, చిత్తోలి సారే నన్ను ఇక్కడికి రమ్మన్నారు. ఏదో సీక్రెట్ పనుందంట. చిత్రోలు సార్ నిన్ను ఇక్కడికి రమ్మన్నారా? అది సీక్రెట్ పని మీద? మమ్మల్ని వదిలేసి నిన్ను పిలిచారా? ఏం చెప్పావు? సార్ సార్ సార్, నన్ను కాపాడండి సార్. ఎవరో నన్ను చంపాలని కాల్చారు సార్. అది అటు వెళ్తున్నాడు, తనే కాస్తాలని చూశాడు. కమాన్, త్వరగా 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 వెళ్ళు. టర్న్ చేయి, టర్న్ చేయి, టర్న్ చేయి, టర్న్ చేయి. ఎస్ సార్. వైట్ కలర్ టీ షర్ట్ వేసుకున్న ఒకడు షూట్ చేశాడు. ఏంటి? అతను మీ వైపే వస్తున్నాడు, పట్టుకోండి. ఓకే సార్. పర్లేదు, పర్లేదుండు. ఏం కాదు, చూడు, ఇలా చూడు. అన్నా, కాస్త త్వరగా వెళ్ళండి. ఇంకంత వేగంగా వెళ్ళాలి? అరే, తనకి అసలు చాలా ఒంట్లో బాగాలేకుండా ఉందండి. అసలు ఏమైంది? తెలీదు, హఠాత్తుగా ఒంట్లో బాగాలేకుండా పోయింది. అన్న ప్లీజ్ త్వరగా ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్ళండి. నా వల్ల ఇంత వేగంగా వెళ్తానులేండి. త్వరగా వెళ్ళు. జ్యోతి, ఇంకొంచెం సేపే, ప్లీజ్ ఉండు. డ్రైవర్, కాస్త త్వరగా వెళ్ళు. ఇంకొద్దిసేపట్లో మనం ముంబైకి వెళ్ళిపోతాం. ఆ తర్వాత నీకు ఏమీ కాకుండా నేను చూసుకుంటాను. జ్యోతి, 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 జ్యోతి. అరే అరే, ఆగండి ఆగండి ఆగండి. సార్ సార్ సార్, ఈ ఉంగరం తీసుకోండి సార్, మంచి రాసేయింది. అరే సార్ ఆగండి, మీరైనా తీసుకోండి సార్, ఈ ఉంగరం తీసుకోండి, మంచి రాసేయింది. రేయ్, బైక్ ఎవరా? ఇదేమన్నా మీ బాబుదా? అవునరా, దిగో. దొంగ దొంగ దొంగ, పట్టుకోండి పట్టుకోండి, పారిపోతున్నాడు, పట్టుకోండి, త్వరగా త్వరగా రండి. తీసుకొని ఎటు వెళ్ళాడు? అదిగో అటు వెళ్ళాడు సరే, సార్. ఒక నిమిషం. ఆటో 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 అన్నా, మేము అక్కడి వరకు వెళ్ళాలి. క్షమించండి సార్,
ఫుల్గా ఉంది. మీరు వేరే బండి ఎక్కండి. మేము ఓ నేరస్తుని పట్టుకోవాలి. త్వరగా వెళ్ళు. పద పద పోనీ. ఎలాగో పారిపోయాడు. పోనీ. అతన్ని ఎవరు పిలుచుంటారు? అతన్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? సార్, ఆ, అభిజిత్ సార్ని దయా సార్ని కాల్చాలని ట్రై చేస్తారు, కానీ ఎలాగో తప్పించుకున్నారు. ఎవరు షూట్ చేశారో ఏమైనా తెలిసిందా? లేదు సార్, తను తప్పించుకొని వెళ్ళిపోయాడు. తప్పించుకుని వెళ్ళిపోయాడా? ఎలా తప్పించుకున్నాడో? సార్, మేము తనని ఫాలో చేసుకుంటూనే వెళ్ళాం, కానీ పట్టుకోలేకపోయాం సార్. మీరు అతన్ని ఫాలో అవుతూ వెళ్ళారు, అతను తప్పించుకుపోయాడు. మీరేమో ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు. ఇది మీ ఇద్దరికి సిగ్గుగా అనిపించడం లేదా? వెళ్ళి అతను ఎలాగైనా కనిపెట్టండి. తర్వాత ఈ డేచు ఇక్కడికి ఎలా వచ్చాడో, అతను ఎవరు పిలిపించారో? చిత్రోలి సారే పిలిపించారు. అతన్ని చిత్రోలి పిలిపించాడా? అవును సార్. చిత్రోలియా? అలా అయితే నా కళ్ళు నన్ను మోసం చేయలేదన్నమాట. చిత్రోలి వచ్చాడో. లక్ష్మణ వంతెన దగ్గర నేను చిత్రోలిని చూశాను. సరిగ్గా చెప్పారు బాస్. ఖచ్చితంగా అతను చిత్రోలియే. అతను మిమ్మల్ని ఎందుకు ఫాలో అయ్యాడు? మీరు అతను అనవసరంగా వదిలేసి తప్పు చేశారు. అతను రావడమే కాకుండా అతనితో పాటు డేచును కూడా రప్పించాడు. ఆ చిత్రోలి పరమ దుర్మార్గుడు. ఏ కారణం లేకుండా వాడిక్కడికి వచ్చే సమస్య లేదు. ఆ డేచు మీతో ఏవైనా చెప్పాడా? సార్, చిత్రోలి సార్ తనని ఏదో ఒక మీటింగ్కే పిలిచారని అనుకుంటున్నాడు. చిత్రోలినా? ఎస్ సార్. మీటింగ్ ఉందని పిలిపించాడా? డేచునా? అవును సార్. వారే వా! ఈ డేచు నేల నుంచి ఎంత ఎత్తుంటాడో అంతకంటే నేల లోపల 10 ఇంతలు లోతుగా ఉంటాడు. భూమికి లోపల. కానీ సార్, ఈ చిత్రోలి మన మీద ఎందుకని మనల్ని వెంటాడుతున్నాడు? వినీత్, ఆ చిత్రోలి అనుకోకుండా ఇక్కడికి రావడం ఏమాత్రం మంచి విషయం కాదు. ఏదో ప్లాన్ ఉండుంటుంది. అంతుపట్టని విషయం ఏదో జరగబోతోంది. అంతుపట్టంది ఏదో జరగబోతోంది. ఓ పెద్ద కేసును సాల్వ్ చేయటం కోసం మనం ఇక్కడికి వచ్చాం, కానీ వాడిక్కడికి రావడం తెలుసుకోలేకపోయాం. అదేమై ఉంటుంది? ఇది రక్తంలా ఉందే. ఈ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎవరి షూ అయి ఉంటుంది? సార్, నా షూస్ కూడా ఉంది, కానీ ఎలా వచ్చింది? అదే, ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? నువ్వెక్కడి నుంచి వచ్చావు? సార్, మేము ఇప్పుడు ఒక షేర్ ఆటోలోనే వచ్చాం. షేర్ ఆటోలోనా? వెళ్ళా షేర్ ఆటో ఎక్కడుందో వెతకండి. అనయ్య, అరే మీరే కదా పొద్దున షేర్ ఆటోలో ఫాలో చేసింది? అవును. మేము ఏ ఆటోలో విక్రమ్ని వెంటాడామో ఆ ఆటోని మీరు ఎక్కడైనా చూసారా? అది అదిగో అక్కడుంది, అక్కడ.
ఆగో ఆగో. అరే సార్, మళ్ళీ మీరా? ఈరోజు మనం మళ్ళీ మళ్ళీ కలవాలని రాసున్నట్టుంది. అవన్నీ సరే గానీ నీ సీట్లో ఏదో పెద్ద సమస్య ఉందనుకుంటా. ఏంటిది సార్? చూసావా, రక్తం. రక్తమా? అది నా బండిలోనా? ఎక్కడి నుంచి వచ్చింది సార్? నీ ఆటో మొత్తం రక్తం ఉంది. ఇది ఎక్కడి నుండి వచ్చిందో నీకే తెలియాలి. సరే, మాకు ముందు నీ ఆటోలో ఎవరెక్కారు? సార్, పొద్దున్నుంచి చాలా మంది ఎక్కారు సార్. మేము నీ ఆటోలో ఎక్కడానికి ముందు ఎవడైనా ఒంటరిగా వచ్చి ఇందులో ఎక్కాడా? అవును సార్, ఒకతను వచ్చాడు. అతను ఎవరిని కూర్చోబెట్టదు, నేను ఒంటరిగానే వస్తానన్నాడు. డబ్బులు మొత్తం కట్టే వెళ్ళాడు సార్. డబ్బులిచ్చి తను ఒంటరిగా వెళ్ళాడా? తనకేదైనా దెబ్బ తగిలిందా లేదా ఒంట్లో నుంచి రక్తం వచ్చిందా? అయ్యో లేదు సార్, ఆయన దగ్గర ఒక పెద్ద బ్యాగ్ ఉంది. దానివల్ల ఆయన ఒంటరిగా ఎక్కాల్సి వచ్చింది. పెద్ద బ్యాగు, ఇంకా కష్టమట. అదంతా సరే కానీ తనని ఎక్కడ వదిలేవో నీకు గుర్తుందా? కొండ మీద సార్. ఆ చోటికి మమ్మల్ని తీసుకెళ్ళగలవా? సార్, నేను అతన్ని వదిలిన చోటు ఇదే సార్. ఏంటి ఇక్కడ? అవును సార్. కానీ ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఇల్లున్నట్టు కనిపించడం లేదే. ఈ చోటు అలాగే ఉంటుంది సార్. ఇళ్ళన్నీ కొండపైనే ఉంటాయి, అక్కడికి నడుచుకుంటూనే వెళ్తారు. అలాగా? ఒకవేళ తన శవంతో ఇక్కడ నుండి పైకి ఎక్కి వెళ్ళి ఉంటాడా? ఇది చూస్తుంటే మంచి టూరిస్ట్ స్పాట్ లా కనిపిస్తోంది. ఇంత రద్దీగా ఉన్న చోటుకి అతను ఎలా వచ్చుంటాడు? రండి, పైకి వెళ్ళి చూద్దాం. నువ్వు ఇక్కడే ఉండు. సరే సార్. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాం, ఇక్కడే వెయిట్ చేయి, సరేనా? సరే సార్. లగేజ్ లేకుండానే ఎక్కడం కష్టంగా ఉంది. వాడు బ్యాగ్ వేసుకుని ఇంత దూరం ఎలా ఎక్కుంటాడు? వాళ్ళు కొండల్లో జీవించేవాళ్ళు, వాళ్ళకి ఇవన్నీ పెద్ద విషయం కాదు. కనీసం కాస్తైనా అలసిపోయి ఉంటాడు కదా. నాకేమనిపిస్తోందంటే ఆ బ్యాగ్ వేసుకుని వాడు పైకి వెళ్ళుండడు అనిపిస్తోంది. అక్కడేంటి? మై గాడ్! రండి వెళ్ళి చూద్దాం. చనిపోయారు సార్. ఒక కేసు పూర్తయిపోయిందని అనుకున్నాం, కానీ అలాగా ఇంకో కేసు మొదలైంది. అయినా అనవసరంగా ఈ అమ్మాయిని ఎందుకని వాళ్ళు హత్య చేసి ఉంటారు? ముఖ్యంగా తనని ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చి వేశారనేది మనం కనిపెట్టాలి కదా సార్. అంతకుముందు ఏసీపీ చిత్రోలు ఎందుకు వచ్చారో కనిపెట్టాలి. కానీ సార్, ఏసీపీ చిత్రోలు డెన్షన్ ఎందుకు రమ్మని ఉంటాడు? నా అనుమానం అంతా ఏసీపీ చిత్రోలు సార్ ఎందుకు ఇక్కడికి వచ్చారని. నా అనుమానం అంతా ఏంటంటే ఎవరో మనల్ని షూట్ చేయాలనుకున్నారు. డేచుని చిత్రంలో పిలిచారంటే అలాంటప్పుడు ఆయన ఎందుకు అతన్ని షూట్ చేస్తాడు? ఇలా చూడ్డేచు, నిన్ను షూట్ చేయాలనుకున్నారు, అది తెలుసుకో. ఈ బాడీ నువ్వు పైకి పోయేవాడివి. సార్, నేను జస్ట్ మిస్లో తప్పించుకున్నాను సార్. నువ్వు ఈ రిషికేశ్లో ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? సార్, నన్ను చిత్రోలి సారే ఇక్కడికి రమ్మన్నారు సార్. చిత్రోలి నిన్నిక్కడికి ఎందుకు రమ్మని చెప్పాడో దానికి నాకు జవాబు కావాలి. సార్, విషయం ఏంటని తను నాతో ఇంకా చెప్పలేదు. తను బిజీగా ఉన్నారు సార్. బిజీగా ఉన్నారా? చిత్రోలి గారా? నాకు తెలుసు
వాడే విషయంలో బిజీగా ఉన్నాడో. డేచు, నాతో అబద్ధం చెప్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయో నీకు బాగా తెలుసు. నిజం చెప్పు, ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు? సార్, నేనిక్కడికి వచ్చింది వదిలేయండి, కానీ డీసీపీ సార్ దీని గురించి ఎవరికీ చెప్పొద్దని చెప్పారు. చెప్ నిజం చెప్పు. చెప్పు. సార్, డీసీపీ సార్ నాతోటి ఈ రిషికేశ్లో ఎవరినో వెతకాలని చెప్పారు సార్. ఎవరిని వెతకాలని చెప్పారు? డేచు, ఎవరిని వెతకాలని చెప్పారో? సార్, ఇంకా ఆ విషయం నాకు చెప్పనే లేదు సార్. ఇలా చూడు డేచు, నువ్విక్కడికి ఎవరినో వెతకడం కోసం వచ్చావు, కానీ వాళ్ళు నిన్ను షూట్ చేయాలనుకున్నారు. ఈ పాటికి నీ ప్రాణాలు గాల్లో కలిసిపోయిండేవి. నీ ప్రాణాల మీద నీకేమైనా తీపుంటే ఈ చోటు నుంచి నువ్వు అర్జెంటుగా వెళ్ళిపో, పారిపో. అభిజిత్, అలాగా? ఓకే, చూస్తాను. సలోంకి, నువ్వు వెంటనే వెళ్ళాలి. ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ శవం ఎలా దొరికింది? అదిగో అక్కడ కొండ మీద, ఆ వాటర్ ఫాల్స్ దగ్గర. శవాన్ని ఇంత పైకి తీసుకొచ్చి ఎందుకని మళ్ళీ కింద పడేయాలి? అదే అర్థం కాలేదు. మొదట శవాన్ని షారాటోలో ఉంచుకుని తిరిగాడు, ఆ తర్వాత ఇక్కడ దింపి అక్కడికి తీసుకువెళ్ళి పడేశాడు. ఆశ్చర్యంగా ఉంది. ఈమె ఎలా చనిపోయి ఉంటుంది? ఆ రక్తాన్ని బట్టి చూస్తే ఎవరో పొట్లో పొడిచి చంపుంటారు. అలానే అనుకుంటున్నాను. ఓ మై గాడ్, నమ్మలేకపోతున్నాను. అభిజిత్, ఈమెకు ఆపరేషన్ చేశారు. ఇలా చూడు, ఈమె పొట్ట మీద కుట్లున్నాయి. చాలా బ్లడ్ లాస్ అయిందనుకుంటున్నాను. ఎవరూ పట్టించుకోలేదు. చాలా బ్లడ్ పోయినందువల్ల పాపం ఈమె చనిపోయింది. కుట్లు సరిగ్గా వేయలేదనిపిస్తాను. ఇదెవడో అనుభవం లేనివాడు చేస్తుండాలి, లేదంటే పెద్ద ఖతర్నాక్ గాడై ఉండాలి. సరే డాక్టర్, మీరు వెంటనే చెక్ చేయండి. ఏంటయ్యా నువ్వు చేసిన పని? ఒక శవాన్ని బండిలో ఉంచుకుని బండి తోలుతున్నావు, అది కూడా నీకు తెలీదా? సార్, ఈ బ్యాగ్లో ఇది ఉంటుందని నాకేం తెలుసు సార్? ఒకవేళ ఆ బ్యాగ్ గురించి నాకు ముందే తెలుసుంటే నేను పారిపోయేవాడిని. ఆ సంగతి వదిలే. తన గురించి నీకేమేమి తెలుసో చెప్పు. ముందు తను ఎక్కడ ఎక్కించుకున్నావు? అది మార్కెట్ నుంచి సార్. మార్కెట్ నుంచా? ఆ చోటు చూపించు. తన గురించి ఇంకా ఏమైనా తెలుసా? అవును సార్, ఆయన చేతిలో ప్లాస్టిక్ కట్టి ఉంది. ప్లాస్టిక్ కట్టా? అవును సార్, దాని లోపల టాటూ కూడా ఉంది. ప్లాస్టిక్ కట్టు, టాటూనా? అంటే వాడు టాటూ రీసెంట్గా వేసుకుని ఉంటాడు. సరే, ఆ చోటు చూపించు. పద. దీన్ని చూసారా బాస్? బాగా ఇన్ఫెక్షన్ అయింది. ఈవిడ పొట్టను చీల్చి డ్రగ్స్ ప్యాకెట్స్ ని లోపల పెట్టారు. ఏమిటి? డ్రగ్ ప్యాకెట్స్ దాచారా ఈ అమ్మాయి కడుపు లోపల? అవును బాస్. మై గాడ్, వాడు అడవి మృగమై ఉంటాడు. ఈ చిన్న పిల్లని బలి తీసుకున్నాడు. ఈవిడ కడుపులో డ్రగ్స్ పెట్టి స్మగ్లింగ్ చేయాలనుకున్నాడు. డ్రగ్స్ ప్యాకెట్ పగిలిపోయింది. ఆ డ్రగ్ ఈమె శరీరం మొత్తం వ్యాపించింది. పాపం ఈవిడ డ్రగ్ ఓవర్ డోస్ అవడం వల్ల చనిపోయింది. అంటే తన కడుపులో డ్రగ్ మిక్స్ అయిందనమాట? లేదు, ఈవిడ ప్రాణం పోయిందని తెలిసిన వెంటనే కడుపును చీల్చి డ్రగ్స్ తీసుకున్నారు. పాపం కడుపుని ఇష్టం వచ్చినట్టుగా చీల్చారు. అందుకే రక్తం బాగా లాస్ అయింది. సలోంకి వాళ్ళ స్వార్థం కోసం ఈ అమ్మాయి ప్రాణాల్ని బలి తీసుకున్నారు. పాపం ఈ అమ్మాయి అమాయకురాలు అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకుంది. నన్ను క్షమించమ్మా, సమయానికి వచ్చి నిన్ను కాపాడలేకపోయాను. కానీ నేను హత్య చేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. వాళ్ళని ఉరికమ్మ వెక్కించేదాకా నిద్రపోను. డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడానికి ఎవరో అమ్మాయిలను యూజ్ చేస్తున్నారు.
For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.